ఈరోజు మనం మీల్ మేకర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. బాగా వేడి ఉండాలండి. దాంట్లోకి మీడియం సైజు మీల్ మేకర్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. 10 నిమిషాలు అయిందండి. ఇంకా చూడండి, ఇంత చాలు. ఇంతకన్నా ఎక్కువ నానితే ముక్క విరిగిపోతుంది. ఓకే, దీన్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకొని ఇవి వేడి మీద మనం స్ట్రైన్ ఇట్లా పిండేయాలంటే కొంచెం కాలుతుంది కదా, అందుకని ఏం చేయండి అంటే కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకోండి. చెయ్యి పట్టగలిగేలాగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇందులోకి పిండేసి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. మరి గట్టిగా పిండకండి, పిండితే ముక్క విరిగిపోతుంది. అవి పెట్టుకోవాలండి. 3 నుంచి 4 చెంచాల ఆయిల్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు నానాలి, బాగుంటుంది. మీ దగ్గర బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యం వాడండి, లేదంటే నార్మల్ బియ్యమైనా బాగానే ఉంటుంది. తర్వాత వాటర్ వేడి చేసుకోవాలండి. నీళ్ళు బాగా కాగిపోయినాయండి. ఇందులోకి ఇప్పుడు మనం బిర్యానీ ఆకులు, ఒక 2 చిన్న చిన్నవి దాచిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, అనాస పువ్వు, ఇలా హోల్ మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా షాజీరా వేసేయాలండి. రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసేయండి. రైస్ కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేయాలి. దీంట్లోకి ఒక్క నిమ్మకాయ పిండేసుకోండి. ఒక హాఫ్ చెక్క చాలు, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. నిమ్మకాయ వల్ల మెతుకు అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు బియ్యం వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక్కసారి కలిపేసి ఒక 90% రైస్ ఉడికేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా ఇందులోకి కొద్దిగా కారం, ఉప్పు అనేవి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇది బిర్యానీ మసాలా అండి. మీరు గరం మసాలా వేసుకుంటానంటే గరం మసాలా వేసుకోండి, లేదా బిర్యానీ మసాలా వేసుకోదలుచుకుంటే బిర్యానీ మసాలా వేసుకోండి, మీ ఇష్టం. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితో పాటుగా కొద్దిగా ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. అదే చూడండి, రైస్ రెడీ అయిపోయింది. మనం చూడండి, ఇప్పుడు ఇది స్ట్రైనర్తో
మొత్తం వాటర్ అంతా పోయేలాగా తీసేసి పక్కన వేరే బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా దీనికి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి, మరీ తక్కువగా ఉంటే కూడా బాగుంటుంది. ఇందులోకి ఇందాక మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కొన్ని వేసుకోండి. ఆయిల్ కాగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నామే అది పెట్టేసుకోండి. ఇందాక మీకు వీడియోలో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి, నేను తర్వాత వేసాను, అది స్కిప్ అయిపోయింది. ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒక 2-3 కలిపేసుకొని పెట్టుకోండి. పుదీనా కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు ఆ రెండింటిని ఇందులో వేసేసుకోండి. మా అబ్బాయి తినడండి, అందుకనే నేను కలపను. ఇందులోకి కొద్దిగా వాటరు, ఇందాక రైస్ కోసమని మనం వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని కొద్దిగా పోసుకోండి. ఆ వాటర్ పారబోయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మసాలా వాటర్ ఉంటాయి కదా, వీటిని కూడా ఇందులో పోసేసేయండి. ఒక్కసారి కలిపేసి ఆయిల్ కదా మొత్తం ఒకసారి కలపండి. మూత పెట్టేసేది అది. ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మధ్యలో ఒక్కసారి మూత తీసి కలపండి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూసారా, వాటర్ రిలీజ్ అవుతుంది ముక్కల నుంచి. ఇంకొక 5 నిమిషాలు. చూడండి, వాటర్ రిలీజ్ అయిపోయింది మంచిగా, ఇది కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ తీసుకుంటాం. ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, వాటిని దాని మీద చల్లేసేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపి కొద్దిగా నానబెట్టి దీని మీద చల్లుకోండి. లేదంటే కలర్ మాత్రం వేయకండి, కొద్దిగా పసుపుని వాటర్లో కలిపేసి ఇలా వేయండి, లుక్ బాగుంటుంది. పసుపు కాబట్టి మనకి హెల్దీ కూడా. ఓకేనా, దీని మీద ఇప్పుడు నెయ్యి కూడా వేసేసేయండి. నెయ్యి వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, ఇలా ఉడకనియండి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా. చూసారా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. వేడి వేడి మీల్ మేకర్ దమ్ బిర్యానీ.